పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరా దేవేందర్ డిమాండ్ చేశారు. ఇక మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పురపాలక కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంతారావు, కార్మికులు పాల్గొన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరా దేవేందర్ అన్నారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి కూడా చర్యలు లేవని మండిపడ్డారు. ఇక మున్సిపల్లో పనిచేసే కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించడంతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించే మార్గం చూపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఏఐటీయూసీ అనుబంధం మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీని ఇచ్చినట్టుగా వీళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి, ఇవాళ సీనియారిటీని బట్టి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నారో చాలని వేతనంతో పనిచేస్తున్నారో వెంటనే వాళ్ళని గుర్తించి